నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వల్లభనేని వంశీ టాపిక్ గత 2 రోజులుగా నలుగుతానే ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి వల్లభనేని వంశీకి కొడాలి వెంకటేశ్వరరావుకి వీళ్ళిద్దరికీ కూర్చుని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీరు యాక్టివ్గా లేకపోతే వేరే ఇన్ఛార్జీలు పెడతాను అని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చారు. పేపర్లో క్లియర్గా వచ్చింది. అండ్ వార్నింగ్ ఇచ్చారు, ఇన్ఛార్జీలు మార్చేస్తారు అంటే మీనింగ్ ఏంటి? అక్కడ స్థానికంగా నీకు అంత యాక్టివ్గా లేవు, ఇది వరకు ఉన్నంత పెద్ద పెద్ద నోరేసుకుని మాట్లాడకుండా ఖాళీ కూర్చున్నారేంటి, బెయిల్ పైన బయటకు వచ్చావు కదా, పక్కనున్న కొడాలి నాని కూడా అలా ఖాళీగా ఉన్నాడు కదా, ఇద్దరు కవల పిల్లలు మీరు కూర్చుని గట్టిగా మాట్లాడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చినట్టు న్యూస్ పేపర్లో ప్రింట్ అయింది. ఇదంతా పక్కన పెడితే అప్పుడు దాకా ఖాళీగా కూర్చున్నా వల్లభనేని వంశీ, చాలా తాపీగా కూర్చున్నా వల్లభనేని వంశీ, గన్నవరంలో ఎక్కడా కనిపించని వల్లభనేని వంశీ. అండ్ ఇదంతా కాకుండా రాజకీయాల్లో అసలు నేను ఇంకా మేబీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను బ్రో, నాకు అస్సలు వద్దు, నన్ను ట్రోల్ చేసినట్టుగా ఎవరు చేయరు అని ఫీల్ అయిపోయాడని చెప్పి కూడా సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వచ్చినాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ట్రోల్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కూర్చుని ఇతను అందంగా ఉన్నాడు, వీళ్ళందరి మీద చూసుకుంటే అందుకనే కేసులు పెట్టారని చెప్పి అందగాడని బిరుదు వెళ్ళిపోయాడు. ఎవరికి ఆ మాట పెద్దగా అంత రుచించలేదు అనుకోండి, చూసే వాళ్ళకి కూడా అవునా అనిపించింది. అదంతా పక్కన పెడితే సడన్ గా 2 రోజుల నుంచి వల్లభనేని వంశీ తెగ యాక్టివ్ అయిపోయాడు. ఎలా యాక్టివ్ అయ్యాడంటే, కారులో ఒక కెమెరామెన్, బయట ఒక కెమెరామెన్, ఒకే అమ్మాయిని పట్టుకుని ఒకే లేడీని పట్టుకుని 2 స్టిల్లో తీసుకుని దాన్ని స్ప్రెడ్ చేసుకుని మాకింత ఆదరణ ఉందని చెప్పి అన్న ఈజ్ బ్యాక్, అన్న కుమ్మేస్తాడు, అన్న రాజ్యం వచ్చేస్తుంది, ఇలాంటి థంబ్నెయిల్సే పెట్టి బాగా ప్రచారం మొదలుపెట్టారు. ఎక్కడా కనిపించని వల్లభనేని వంశీ కోటి సంతకాల సేకరణలో తనే సంతకం పెట్టుకుంటా కనిపించాడు. మిగతా వాళ్ళ సంతకాలు ఏంటో అక్కడ కనిపించావు, ఓన్లీ ఫామ్లు ఇస్తున్నట్టు కనిపించాడు. ఇది యాక్టివ్నెస్ అని క్రియేట్ చేసి కొత్తగా గన్నవరంలో మేము రెడీగా ఉన్నాం అంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వల్లభనేని వంశీ దాని ముందు ఎన్నికల్లో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారు ఫ్యూ హండ్రెడ్స్ డిఫరెన్స్తో ఓడిపోయారు. ఆయన ఇప్పటికీ ఆ లెక్క నాకు ఇంకా తెక్క తేలట్లేదు, నేను బహుశా గెలిచుండేవాడిని, ఐఎమ్ నాట్ రియలీ హ్యాపీ, కౌంటింగ్ మీద నాకు డౌట్ ఉందని చెప్పి ఇప్పటికీ క్లారిటీగా ఉన్నారు ఆ విషయం పైన. సరే, దాని తర్వాత పార్టీ మారారు. పార్టీ మారిన తర్వాత ఆయన ఘన విజయం సాధించారు. నామినేషన్కి వెళ్ళేటప్పుడే వల్లభనేని వంశీ ఓ మూల కూర్చుని వాటర్ టబ్ పైన అలిసిపోయి కూర్చున్న విజువల్స్ అందరూ చూస్తానే ఉన్నాం. నామినేషన్కే పవర్ పోయింది అన్నయ్యకి, ఇంకేం గెలుస్తాడు అనే సంకేతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చూపించే విజువల్స్ మీరు ఒకసారి చూస్తే ఇది పునర్వైభోగం అంట. అన్న తిరిగి వస్తున్నాడంట గన్నవరంలో. ఒక పక్క యార్లగడ్డ వెంకట్రావు గారు ఏమో కాంట్రాస్ట్ గా 15,000 ఉద్యోగాలు లేనిదే నేను ఇప్పించలేకపోతే నా నియోజకవర్గానికి నేను మళ్ళీ వచ్చి ఓటు అడగను అని చెప్పి ఫస్ట్ వాగ్దానం చేశారు. ఇదంతా కాకుండా సెకండ్ వాగ్దానంలో తీసుకుంటే కనుక యార్లగడ్డ వెంకట్రావు గారు క్లియర్లీ మోడల్ కాన్స్టిట్యుయెన్సీ చేసి చూపిస్తాను నేను గన్నవరం అని కూడా క్లియర్గా చెప్పారు. ఇదంతా కాకుండా నేను వైసీపీ నుంచి వచ్చాను, కానీ వైసీపీ అనుచరులు ఎవరికి నాతో పాటు వచ్చి టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరికి నేను ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి చాలా క్లియర్గా ఉన్నారు. క్రిస్టల్ క్లియర్గా వైసీపీలో ఉన్నప్పుడు కూడా నారా భువనేశ్వర్ గారిని అన్నప్పుడు నేను ఖండించాను, అక్కడుండి ఒక వ్యక్తిగా ఖండించేశాను నేను, ఇదంతా చాలా దరిద్రంగా జరిగిందని చెప్పి దాని గురించి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అశోక లేలాంటి తిరిగి వెళ్ళిపోతే దాన్ని తీసుకొచ్చారు. హెచ్సిఎల్లో ప్లేస్మెంట్స్ పెంచుతున్నారు, జాబ్ మేళాస్ నిర్వహిస్తారు. అదంతా కాకుండా రైతులకి మోటార్లు, పంప్ సెట్లు ఇస్తూ ఉంటారు. ఇదంతా కాకుండా గన్నవరం రూపురేఖలన్నీ మారిపోతూ ఉంటాయి, రోడ్లు బాగుపడిపోతూ ఉంటాయి. గత ప్రభుత్వంలో వల్లభనేని వంశీ ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నరసింహరావు చూసి భయపడాలి, దాని తర్వాత రంగా శేషన్ చూసి భయపడాలి, తర్వాత వల్లభనేని వంశీని చూసి భయపడాలి. మొత్తం ఇంతమందికి భయపడేటప్పటికి చేతిలో చిల్లి గబ్బ లేకుండా మిగిలిపోయేది గన్నవరంలో. మనం చూస్తే ఇదివరకు నేను చేసిన వీడియోస్లో కింద కమెంట్స్లో చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కమెంట్ రాసేవాళ్ళు, డైరెక్ట్గా వల్లభనేని వంశీ నన్ను మ్యాన్ హ్యాండిల్ చేశాడు అని చెప్పి. కొంతమంది కమెంట్స్లో రంగాశేషు గురించి వివరంగా క్లియర్గా రాసేవాళ్ళు. ఇదంతా కాకుండా ఈ ఓలుపల్లి రంగా ఎవడైతే ఉన్నాడో ఈ క్యాండిడేట్ని కూడా తీసుకెళ్లి రిమైండ్లో విచారించి తర్వాత బెయిల్ పైన బయటకున్నాడు. పోనీ ఇంత పరివర్తన చెందిన వల్లభనేని వంశీ మారాలి అనుకుంటే కనుక ఈ రంగాశేషుని పక్కన పెట్టాలి కదా. ఇంకా ఇతనితో టచ్లో ఎందుకుంటున్నారు వీళ్ళు? ఇది గన్నవరంలో రన్ అవుతున్న ఫస్ట్ ఎజెండా. ఇంకా వాళ్ళనేనా? ఇంకా వాళ్ళని వదలరా? ఒక్కసారి పోనీ వంశీ శుద్ధపూస అని అనుకుందాం. అనుకుంటే తన పేరు చెప్పి వసూలు చేసిన రంగాశేషుని దూరం పెట్టాలిగా. అది పెట్టరు, వాళ్ళే వెంటేసి తిరుగుతారు. కానీ ఈయన మాత్రం గొప్ప కంబ్యాక్. ఏం కంబ్యాక్ ఇది? ఒక పక్క అక్కడ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తుంటే,
ఇంకో పక్క మోడల్ కాన్స్టిట్యుయెన్సీ కింద మారిపోతుంటే, ఇంకో పక్క నీ నోట తీసి కూర్చోబెట్టి నీ యార్లగడ్డ వెంకట్రావు గారు చాలా సీరియస్గా వెళ్ళిపోతుంటే నువ్వు కూర్చుని వీడియోలు రిలీజ్ చేసుకుంటున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ దేనికి పనికి వచ్చిందో ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. ఆయన చెప్పిన అందగాడు విజువల్స్ ఏనండి, నేను కొత్తగా యాడ్ చేయట్లేదు. అందగాడు వంశీ విజువల్స్ ఈరోజు నేను ప్లే చేస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. చూడండి. మీరు క్లియర్ గా చూస్తుంటే ఇక్కడ 2 కెమెరాలు ఆపరేట్ అవుతుంది. ఈయన లోపల నుంచి ఒక కెమెరాతో షూట్ చేస్తున్నారు. ఈయన ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వడు, చాలా క్లియర్ కూర్చుంటాడు, ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వడు. బాధకు కూడా ఒకవేళ ఆవిడ రియల్ గా వచ్చిన విక్టిమే, నేను అదే కూడా ప్లస్ పాయింట్ వేస్తాను. చెల్లించవా వంశీ? ఇప్పుడు కూడా నీ కోసం వచ్చి ఎవరో ఒకరు ఓదారుస్తున్నారు, నిన్ను చెల్లించవా? ఇదే విజువల్ని ఇంకొక యాంగిల్లో రిలీజ్ చేస్తారు. అది ఇంకొకటి మళ్ళీ భ్రమించాలి కాబట్టి మనం ఇక్కడ ఇవి బ్లౌజ్ కలర్ చూద్దాం, స్ట్రైప్స్ చూద్దాం. మీకు ఇంకో విజువల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి కెమెరామెన్. ఇన్ని కెమెరా యాంగిల్స్ పెట్టుకుని ఎవరో తనకు వచ్చేసి నువ్వు లేని లోటు మేము ఫీల్ అయిపోతున్నాం వల్లభనేని వంశీ, అర్జెంట్గా నువ్వే కావాలి అని చెప్పి కోరుతున్న విజువల్స్. మేబీ ఇవిడ జెన్యూన్ క్యాండిడేట్ అయి ఉండొచ్చు, నేను ఆ విషయంలో ఇక్కడ డిబేట్ చేయట్లా. కానీ నీ దగ్గరికి ఒక డెస్టిట్యూట్ ఉమెన్ ఇలా వచ్చి హెల్ప్ అడుగుతా, లేకపోతే నీకు సపోర్ట్గా నుంచుంటాను అని ఆవిడ అడిగినప్పుడు ఈ కెమెరా విజువల్స్ ఏంటి? పోనీ రియాక్షన్ ఏమైనా ఉందా? కార్ నుంచి అయినా దిగుతావా? అబ్బే. ఇదంతా కాకుండా ఒక ఎగ్జాంపులరీ వీడియో షూట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను ఆగండి మీకు. లాస్ట్ 2 days నుంచి రన్ అవుతున్న షూట్స్ అండి ఇవన్నీ గన్నవరంలో. ఎప్పుడూ లేనిది సడన్ గా వల్లభనేని వంశీ ప్రజల మనిషి కింద ఆవిష్కరించుతున్నాడు కొత్తగా. నేను ప్రజల మనిషిని, ప్రజల్ని కాపాడుతాను. ఆహా, మరి మేమందరం ఎవరు? ప్రజలుగా అప్పుడు మేమందరం ఎవరు? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి కష్టం ఉందని చెప్పి పొలం అమ్ముకోవడానికి వెళ్తే మరి మేమందరం ఎవరు? రంగాశేషు బెదిరించి నరసింహారావు అడ్డాగా డబ్బులు వసూలు చేస్తే మరి మేమందరం ఎవరు? ఇలా పట్టుకోలేదు చేతులు వచ్చి మేమని. ఇలా పట్టుకుంటే మావి కూడా వీడియోలు తీసేసి అర్జెంటుగా ఎన్కాష్ చేసేసుకుని డబ్బులు కూడా తీసుకునే వాళ్ళ? చెప్పండి, ఏదో ఒకటి చెప్పాలి కదా నాకు. బయటకు వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ బెటర్ మనిషి కింద ఉంటాడని నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేశాను. కారులోంచి బయటకు దిగు బాస్, నువ్వు ప్రజల మనిషివి, కెమెరాలు పక్కన పెట్టమను. ఇన్ని యాంగిల్లో షూట్లు అక్కర్లా ఒక ఇష్యూకి. చూడండి మొత్తం క్యాంపెయిన్ లో 10 మంది ఉంటారు. 10 మందితోనూ ఈయన కంప్లీట్గా ఇలా విజువల్ డ్రామా నడుస్తూ ఉంటుంది. ఇదంతా కాకుండా ఇంకొక ఫెంటాస్టిక్ వీడియో నాకు నిన్న కనిపించిందండి. అసలు ఆ వీడియో అయితే నా భూతో నా భవిష్యత్ అండి, ఇంకా నేను చెప్పలేను. అలసి సొలసిపోయిన వల్లభనేని వంశీకి ఓదార్చడానికి, అతనికే ఓదార్చడానికి ఎవరున్నారంటే ఎవరు కనపడక లాస్ట్ టైం గన్నవరం కోర్టు దగ్గర అలా 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 ఎత్తుక్కొని నమస్కారాలు పెడితే వల్లభనేని వంశీకి సడన్ గా వచ్చి ఫ్యాన్స్ మొదలయ్యారు. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా, లేకుండా ఎందుకుంటారు వంశీ? ఐ అండర్స్టాండ్, అస్సలు లేకుండా ఎందుకుంటారులే మరి. సో వాళ్ళు వచ్చి పాపం వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. వంశీకి ఫ్యాన్స్గా రియల్ ఫ్యాన్ మూమెంట్, నేను దీన్ని కూడా తప్పట్లా. ఇక్కడ ఫ్యాన్ మూమెంట్ జరుగుతుంటే ఆహా నేను మాత్రం చెల్లించను, నేను కాఫీ తాగుతూ ఉంటాను, లోపల నుంచి షూట్ జరుగుతూ ఉంటుంది, నాది ఓన్లీ సైడ్ ప్రొఫైల్ తీయండి, ప్రజలు ఎక్కడ దాని చేతులు పుచ్చుకుని నలిపే తీయండి. చూడండి విజువల్ చూసిన తర్వాత ఒక నాయకుడు కొన్ని లక్షణాలు ఎక్కడున్నాయో చూడండి. ఏమన్నా మారాడా వంశీ? మీరు రావచ్చా? మీరు మళ్ళీ నా దేశంలో రావాలి. మనవులకి ఎన్ని చెప్తారండి? ఎవడు చెప్తా? మీరు చెప్తారు సార్, ఆ చూరం పోరేపుతారు, సంతోషపడ్డావు. నేను అలాగే సచివాలయం డబ్బులు ఇచ్చారు. కనీసం మన పక్కనున్న వాళ్ళు ఎవరన్నా బాధపడుతుంటే ఒక నిమిషం దాగి కప్పన్న పక్కన పెడతాం. నిజం, ఇది పచ్చి నిజం. మనకు సంబంధం లేకపోయినా ఒక రూమ్లో ఒకటి బాధపడతాడంటే చిచ్చే ఇంతకంటే మేనర్లెస్ యాటిట్యూడ్ ఏమి ఉండదు. పక్కన పెట్టారు, ఏంటి పాపం బాధపడుతున్నారంటాం. ఏంటి స్వామి ఇది నీ కంబ్యాకా? లిటరలీ అన్న వచ్చాడా? మళ్ళీ దీనికి చాలదన్నట్టు లాస్ట్ టైం నువ్వేమని అడిగావు కోరికలు?
ఏంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ వచ్చి నీ ముందు పోటీ చేయాలా? ఇంకేం కాదు. నాలాంటి వాళ్ళు అక్కడ 100 మంది ఉన్నారు. అబ్బాబ్బే వంశీకి వేస్తే మళ్ళీ రంగా శేషుని భరించలేం మేమని. నీకు మళ్ళీ ఎంత అగ్రనేతలు వచ్చి పోటీ చేయాలా డైరెక్ట్ హెడ్స్ పార్టీలో? యార్లగడ్డ వెంకట్రావు గారు ఏం చేశారు? నిన్ను నామినేషన్కే పూసాన్ని కూర్చోబెట్టారు. జరిగేది ఇదే వంశీ. ఇలాంటి షూట్లు ఆపి ప్రాపర్గా నాయకుడిలాగా నువ్వు ఆపరేట్ అయితే ఖచ్చితంగా జనాదరణ ఉండటానికి స్కోప్ ఉంది. లేదు నేను నాయకుడిలాగా బిహేవ్ చేయను, ఇంకా షూట్ మాడ్యూల్లోనే ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారు చూపించుకోవడానికి సార్ చూడండి సార్ నేను యాక్టివ్గా ఉన్నాను అని చెప్పుకోవడానికి ఇది ఒక ప్లేబ్యాక్ సాంగ్లు ఇవి వేసుకుని తిరిగితే జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ మీద గ్రీవియన్స్ సెల్ అనేది ఖచ్చితంగా ఒకటి ఏర్పాటు చేయాలి. ఆయన టెన్యూర్లో ఎంతమంది సఫరర్స్ ఉన్నారనేది ఒక యూనిటీ ఫామ్ అవ్వాలి. ఫామ్ అయ్యి రంగా శేషు అని చెప్పి ఆడుకున్నారు చూడండి, నరసింహారావు అడ్డాగా పెట్టుకుని. వాళ్ళందరికీ గ్రీవియన్స్ సెల్లో వాళ్ళకి విచారించి ఏమేమి జరిగింది ఇష్యూస్ అనేది తీసుకుని, గన్నవరం అనే ఒక కాన్స్టిట్యువెన్సీలో ఇంత జరిగిందా, ఇప్పుడు దాకా మైనులు కేసులు పెద్దయండి రాష్ట్రంలో, కానీ గన్నవరంలో అడ్డాగా పెట్టుకుని వల్లభనేని వంశీ అనే అతను టీడీపీలో గెలిచి తర్వాత వైసీపీకి వెళ్ళిపోయి కొమ్ముగాసి తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి వల్లభనేని వంశీ ఏది చెప్తే అదే జరగాలన్నట్టు గన్నవరంలో సాగింది కదా దండ. వాళ్ళ గ్రీవియన్స్ వద్దా? వాళ్ళకి ఏం బాధలు పరిష్కారం ఉండవా? కళ్ళెమ్మడి నీళ్ళు తొడవరా వాళ్ళెవరి? లేకపోతే ఉద్యమిద్దాం. ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉద్యమిద్దాం. లేకపోతే అందరం ఇప్పుడున్న ఎమ్మెల్యే యార్లగడ్డ గారి దగ్గరికి వెళ్ళి ఉద్యమిద్దాం, ఫలితం ఉంటుంది. ఇదా వంశీ కంబ్యాక్ అంటే? దీనికా ఒక వార్నింగ్? దీనికా నువ్వు ఒక ప్రజానేత కింద ఎమర్జ్ అవుదాం అనుకుంటున్నావు? షూటింగ్ ఆపి రియల్ పబ్లిక్లోకి వెళ్ళు. ఒకే షూటింగ్ కనీసం రెస్పాండ్ అవ్వు వంశీ. ఇప్పుడు నేను కొన్ని విజువల్స్ ప్లే చేస్తున్నాను చూడండి మీరు. ఇలాంటి విజువల్స్ ఎప్పుడన్నా గడిచిన ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే తిరగడం చూసామా? నేను చూడలా. ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గరికి స్ట్రైట్ అవే వాకిన్ అవ్వచ్చు, ఇది నా ప్రాబ్లం సార్ సాల్వ్ చేయండి అని చెప్పి యార్లగడ్డ గారి దగ్గరికి. వంశీ దగ్గరికి వెళ్ళాలంటే రంగాన్ని దాటాలి, శేషుని దాటాలి, కోర్టులను దాటాలి, ఇవన్నీ దాటిన తర్వాత వంశీ దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా ఇంత వంశీకి మనం నచ్చకపోతే ఏమో బయట వస్తుంది రూమర్స్ ప్రకారం లోపల సెల్లు ఉంటాయంటే ఆ సెల్లులో ఏం చేస్తారో మనకే తెలియదు. ఈ రూమర్స్ విన్నవే, నిజ వాస్తవాలు ఇవన్నీ, విన్న మాటలే నేను చెప్తున్నాను ఇక్కడ. సో గన్నవరంలో సడన్ గా వంశీ వచ్చేసాడు, బాస్ ఇస్ బ్యాక్, హి హస్ గివెన్ అ కమ్ బ్యాక్ అంటే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ఎంత శాతం ఓట్ల మీద ఇంకా ఓడిపోబోతున్నాడు అనేది మాత్రం వేచి చూడాల్సిన విషయమే. ఎందుకంటే మనం టగ్ ఆఫ్ వార్ చేస్తున్న క్యాండిడేట్ టీడీపీ క్యాండిడేట్, మనం టగ్ ఆఫ్ వార్ చేస్తున్న క్యాండిడేట్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్, మనం టగ్ ఆఫ్ వార్ పెట్టుకున్న క్యాండిడేట్ రియల్గా పబ్లిక్లో నాంతున్న క్యాండిడేట్. ఇప్పుడు సో ఎమర్జింగ్ లీడర్ కదండి, ఎమర్జ్డ్ లీడర్ అండ్ స్ట్రాంగ్ పార్టీతో ఢీ కొట్టే ఎలా ఉంటుందో నేను వంశీయే క్యాండిడేట్ అయితే కనుక నెక్స్ట్ 2029కి ఇలాంటి లీడర్షిప్ ఓడించడం చాలా ఈజీ. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా తీసేస్తానని చెప్పిన తర్వాత సడన్ గా బాస్ ఇస్ బ్యాక్ అన్న డ్రామా ఎందుకు స్టార్ట్ అయింది? అండ్ ఇదా బాస్ ఇస్ బ్యాక్? జస్ట్ ఇలా కూర్చుని సైడ్ యాంగిల్లో ప్రతిదీ షూట్ చేసుకుంటా కూర్చుంటాం బాస్ ఇస్ బ్యాకా, లేకపోతే బాస్ కేవలం కొన్ని రీల్స్ అండ్ షార్ట్స్కి మాత్రమే పరిమితం అవుతున్నాడా? That's all for now. Thank you.